జగన్మోహన్ రెడ్డికి బుద్ధి ఉండాలి. ఆంధ్ర వాళ్ళని అన్నిసార్లు విమర్శించి ఆంధ్ర వాళ్ళు కుక్కలు వాళ్ళ బిర్యానీ బాగోదు, వాళ్ళు బాగోరు, వాళ్ళ మనుషులు వాళ్ళతో మనకేంటని కేసీఆర్ అన్నిసార్లు విమర్శిస్తే ఆంధ్ర ప్రజల్ని మీకు సిగ్గుందా అని నిజంగా అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డిని. ఈరోజు ఏంటి మీరు కేసీఆర్తో కలవాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? మీరు బయటికి ముసుగులు తీసుకురమ్మని చంద్రబాబు నాయుడు గారు 100 సార్లు చెప్పున్నారు. మీరు రండి. ప్రజా శ్రేయస్సు కోసమే కలిసామని ఒక మాటలైతే అంటూ ఉంటారు. దేనికి ప్రజా శ్రేయస్సు కొరకు దేనికి కలుస్తున్నారు? కేసీఆర్ గారితో దేనికి అవసరం ఉంది జగన్మోహన్ రెడ్డికి? ఇవాళ ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని అంత ఇబ్బంది పెట్టి పోలవరం మీద కానీ ఇంకో మన ఏ పని అభివృద్ధి పని జరుగుతున్నా కూడా ప్రతి అడుగు దాంట్లో ఇబ్బంది పెట్టే పరిస్థితులు తీసుకొస్తా ఉన్నాడు కేసీఆర్. అంటే కేసీఆర్ తీసుకొచ్చేది ఎవరి మీద ఒత్తిడి? ఆంధ్రప్రదేశ్ ప్రజల మీద, ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు మీద, ఆంధ్రప్రదేశ్ ప్రజానికం మీద. ఇవాళ రోజు నేను సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నా, కేసీఆర్కి నువ్వు సపోర్ట్ చేసినంత అవసరం ఏముంది? నువ్వు స్వతంత్రంగా నువ్వు గెలవలేని భయం పుట్టుకొని కేసీఆర్ దగ్గర డబ్బులు తీసుకొని ఇవాళ రోజున 1000 కోట్ల రూపాయలు కేసీఆర్ దగ్గర డబ్బులు తీసుకొని మీరు ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని మభ్యపెట్టి గెలవాలని చూస్తున్నాడు. గెలిచి ఈ కేసును మాఫీ చేసుకుని ఆయన పోగొట్టుకున్న ఈడీ కేసులు పోగొట్టుకున్న ఆస్తులను తిరిగి సంపాదించుకోవాలని కేవలం ఆంధ్రప్రదేశ్లో ఈ కుట్ర పన్నుతున్నారు కేసీఆర్. మరి వీళ్ళు ముగ్గురు ఏకమవడం బట్టి టీడీపీకి నష్టం వాటిల్లొచ్చు. బాబు గారిని ఏదైనా గద్దె దించే అవకాశం ఉందా అనేది టాక్ ఉంది కదా, మీరేమంటారు? బాబు గారిని జగన్మోహన్ రెడ్డి గారు కేసీఆర్ గారు గద్దె దించే ఛాన్సెస్ ఏమాత్రంలో గద్దె దించేది కేవలం ప్రజల చేతిలో ఉంటుంది. దించాలన్నా ఎక్కించాలన్నా 100% మంది ప్రజలు అందరూ చంద్రబాబు నాయుడు గారి వైపే ఉంటారు కూడా. ఎందుకంటే ఆయన చేసిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలే ఇవాళ నిదర్శనం అవుతుంది. ఇంకా పార్టీలు మారే వాళ్ళ గురించి చెప్పదలుచుకుంటే ఏంటంటే వీళ్ళు ప్రజల్లో అసమ్మతి కోల్పోయి వాళ్ళు ప్రజాదరణ కోల్పోయిన వారిని చంద్రబాబు నాయుడు గారు నిస్సందేహంగా తీసేస్తూ ఉన్నాడు. ప్రజాభిష్టం మేరకే సీట్లు కేటాయిస్తూ ఉన్నారు. వీళ్ళు వెళ్ళినా వచ్చినా మాకేం ఇబ్బంది లేదు. మా ప్రజలందరూ కూడా చంద్రబాబు నాయుడు గారి వైపే ఉన్నారు. ఖచ్చితంగా 175 సీట్లకి 150 సీట్లు ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ గెలుస్తుంది. కూటమి ఏమైనా వచ్చే అవకాశం ఉందంటారా? మరి ప్రధానమంత్రి గారు జగన్ కాసి సపోర్ట్గా ఉంటున్న టైంలో కూటమి రాదు, ఇలా బొందా రాదు, ఏమి రాదు. కేసీఆర్ గారు ఎక్కడ స్విచ్ అయితే ఇక్కడ ఈయన ఫ్యాన్ తిరుగుతాడంట, ఢిల్లీలోనే ఫీజులు ఉంటాయంట చెప్తా ఉన్నారు. మేమందరం గమనిస్తూ ఉన్నాం. ఇదిగో ఇక్కడ చుట్టుపక్కల చూస్తూ ఉన్నారు కదా, అందరూ తెలుగుదేశానికి మద్దతుగా ఉన్న వాళ్ళే ఈ అభివృద్ధి. కనీసం 5 కోట్ల మంది ప్రజల్లో కుటుంబానికి వచ్చి ఒక్క సంక్షేమ పథకం అయినా ప్రతి ఒక్కరు తీసుకొని ఉన్నారు. చాలా ఆనందంగా ఉన్నారు.